వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. దివీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, కోల్ ఇండియా, ఎస్బీఐ షేర్లు లాభాలు కొనసాగుతుండగా హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్, హెచ్యుఎల్ షేర్లు ఇటు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయో వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందర్రాజా గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. మనం గత 2-3 రోజులు చూస్తేనేమో మార్కెట్ ఫ్లాట్ గా స్టార్ట్ అయిన పరిస్థితులు, ఈ రోజు చూస్తే పాజిటివ్ గా స్టార్ట్ అయింది. ఈ పాజిటివ్ ట్రెండ్ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? మనం చూసాము, మనకి మార్కెట్లో ఎలక్షన్ రిజల్ట్ తర్వాత సడన్గా ఒక మేజర్ ర్యాలీ స్పర్ట్ వచ్చిన తర్వాత మార్కెట్ 23,500 స్థాయికి వెళ్ళిన తర్వాత కొంచెం స్లో డౌన్ అయినట్టు కనిపిస్తుంది. మార్కెట్ ఈ లెవెల్లో చూస్తే కనుక టైర్నెస్ కనిపించినప్పటికీ ఓవరాల్గా ట్రెండ్ చూస్తే కనుక ఎక్కడ నెగిటివ్ ట్రిగర్స్ లేకపోవడంతో ఓవరాల్గా అమెరికన్ మార్కెట్స్ అలాగే మనకి ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండడంతో మన మార్కెట్ కూడా కొంచెం స్టడీగా ఉండడం చూస్తున్నాం. అలాగే రీటైల్ పార్టిసిపేషన్ కూడా లాస్ట్ 1 మంత్గా రికార్డ్ స్థాయిలోకి మార్కెట్లోకి రావడం అనేది మనం చూసాము. సో మార్కెట్ చూస్తే కనుక బేసికల్గా కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి మార్కెట్ ఒక స్టడీగా ఉండడం అని చూస్తున్నాం. కానీ ఒక్కసారి మనం గమనిస్తే కనుక మనకి నిన్న అమెరికన్ మార్కెట్స్ ఒక స్టేజ్లో 400 పాయింట్ల వరకు పాజిటివ్గా పెరిగి తర్వాత కొంచెం ఇంట్రాడేలో 150 పాయింట్ల వరకు రియాక్షన్ రావటము, అలాగే లాస్ట్ 3 రోజులుగా నాస్డాక్ కూడా చూస్తే కనుక కొంచెం టెక్ స్టాక్స్ అన్ని కూడా కరెక్ట్ అవడంతో కొంచెం ఆ ఇంపాక్ట్ అని మన మార్కెట్ మీద కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే కనుక ఇప్పటివరకు పెద్ద మేజర్ యాక్టివిటీ లేదు, జస్ట్ ఒక 3,000 కోట్ల వరకు అమ్మకాలు జరిపారు. ఇంకో పక్క కౌంటర్గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 20,000 కోట్ల వరకు భారీగా కొనుగోలు చేయడం అనేది చూసాము. సో అందువల్ల మార్కెట్ కూడా కొంచెం స్టడీగా ఉండడం అని చూసాము. మార్కెట్ ఆల్మోస్ట్ క్వైట్గా ఒక కాషియస్ కొంచెం ఇండెసిసివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది హై లెవెల్లో. ఈ అప్ ట్రెండ్ ఈ విధంగానే కొనసాగే అవకాశం ఉందంటారా ఈ వీక్? సో ఓవరాల్గా చూస్తే కనుక నిన్న వచ్చిన ప్రధానమైన అప్డేట్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ సంస్థ స్టాండర్డ్ & పువర్ చూస్తే కనుక ఇండియా జీడిపి చూస్తే కనుక 6.8 ఉంటుందని ఫిజికల్ ఇయర్ 2025కి ఒక అంచనాలు వేసింది. ఈ అంచనా చూస్తే కనుక ఆర్బీఐ వేసిన ఎస్టిమేట్ 7.2 కన్నా కొంచెం తక్కువగా ఉండడం చూసాం. కానీ ఇంకో పక్క చూస్తే కనుక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీపీ చూస్తే కనుక జీడిపి ఎస్టిమేట్ 7% ఇవ్వడం చూసాము. అలాగే మూడో ప్రధానమైన మేజర్ ఇంటర్నేషనల్ సంస్థ ఫిచ్ కూడా చూస్తే కనుక ఇండియన్ జీడిపి ఫిజికల్ ఇయర్ 25కి ఆల్మోస్ట్ 7.2 ఉంటుందని అంచనాలు వేయడం. సో ఈ మూడు చూస్తే కనుక కొంచెం బాగానే పాజిటివ్గా కనిపిస్తుంది. ఇంచుమించు ఆర్బీఐ వేసిన అంచనాలు 7.2 దగ్గరే ఉంది కాబట్టి పెద్దగా మార్కెట్ కూడా పట్టించుకోలేదు. సో మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్గానే తీసుకోవడం చూస్తాం. కానీ ఇంకో పక్క చూస్తే కనుక మనకి మాన్సూన్ గురించి కూడా కొంచెం డెఫిసిట్ ఉన్నట్టుగా మనకి ఇప్పటివరకు కనిపిస్తుంది. సో మార్కెట్ కూడా మాన్సూన్ని కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకో పక్క ప్రధానమైన అంశం చూస్తే కనుక లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో సడన్గా రీబౌండ్ అవడం చూసాము. $67 నుంచి మనకి ఆల్మోస్ట్ 85 లెవెల్స్కి వెళ్ళటం అనేది మనం చూసాము. సో కాబట్టి ఒకవేళ కనుక క్రూడ్ ఇక్కడి నుంచి ఫర్దర్గా పెరిగితే మటుకు మాన్సూన్లో కొంచెం క్రూడ్ మీద మార్కెట్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఓవరాల్గా ట్రిగర్స్ అన్ని చూస్తే కనుక కొంచెం మిక్సడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ విత్ ఏ పాజిటివ్ బయాస్. నిఫ్టీ 24,000 దాటిద్ది అనుకున్నారు, కానీ ఈ వీక్ ఆ మార్క్ దాటే అవకాశం ఉందంటారా? సో ఈ వీకే ఉండకపోవచ్చు నేను అనుకోవటము. మార్కెట్ మేజర్ ట్రిగర్స్ కోసం ఎదురు చూస్తుంది. సో మార్కెట్ చూస్తే కనుక ఒక పాజిటివ్ ట్రిగర్ వస్తే కనుక అప్పుడు మార్కెట్లో కొంచెం అగ్రెసివ్ బయింగ్ వచ్చే అవకాశం ఉంది. సో హై లెవెల్ చూస్తే కనుక ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ముఖ్యంగా ఎఫ్ఐస్ చూస్తే కనుక కొంచెం తక్కువగా ఉండడంతో మార్కెట్లో రావాల్సిన ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది కనిపించట్లేదు. బట్ అయినప్పటికీ మనం ఒకసారి మన మార్కెట్లో లేటెస్ట్ అప్డేట్ గమనిస్తే కనుక మనకి బడ్జెట్ ఎక్సర్సైజ్ కూడా బిగిన్ అవడం చూసాము. సో కానీ మనకి బడ్జెట్ సంబంధించిన వరకు ప్రపోజల్ సంబంధించిన వరకు ఎటువంటి మేజర్ అప్డేట్స్ మార్కెట్ ఇంకా రాలేదు కాబట్టి చాలామంది ఇన్వెస్టర్లు స్పెక్యులేటివ్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసుకోవట్లేదు. అలాగే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా అయింది. అక్కడ చూస్తే కనుక రికమెండేషన్స్ ప్రపోజల్ చూస్తే కనుక స్వల్ప చేంజెస్ ఉంది కాబట్టి మార్కెట్ మీద కూడా పెద్దగా ఏమాత్రం ఇంపాక్ట్ అనేది కనిపించలేదు. అలాగే మనకి ఇంకొక మూడో ప్రధానమైన అంశం చూస్తే కనుక మనకి రిజల్ట్స్ కూడా మనకి ఇంకా టైం ఉంది. మనకి 2nd వీక్ ఆఫ్ జూలై మనకి టీసీఎస్ దగ్గర నుంచి స్టార్ట్ ఉంది కాబట్టి అప్పటి వరకు మనకి మేజర్ ట్రిగర్స్ ఏం లేదు కాబట్టి నేను కూడా మార్కెట్ కొంచెం ఇలాగే ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. రైట్. ఇటువంటి సమయంలో ఇన్వెస్టర్స్ వాచ్ చేయాల్సిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్?
మార్కెట్ ఈ అంశం చూస్తే కనుక మనకి బడ్జెట్ ఎక్సర్సైజ్ కూడా బిగిన్ అయింది కాబట్టి మనకి వేరియస్ సెక్టర్స్లో ఏ విధమైన ప్రపోజల్స్ తీసుకొస్తారు, మనకి ఏ సెగ్మెంట్లో చూస్తే కనుక మనకి ఏ విధమైన చేంజెస్ పట్టుకొస్తారు అన్న అంశాన్ని మనకి మార్కెట్ అనేది గమనిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య మనకి వినిపిస్తున్నది అంటే కనుక ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కొంచెం పెరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కూడా చూస్తే కనుక ఈ రిఫార్మ్స్ కూడా కొంచెం ఫర్దర్గా కొంచెం ఎగ్జంప్షన్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంది కాబట్టి సో ఇదొక్కటి కొంచెం మార్కెట్ అబ్జర్వ్ చేయాలి. మంత్లీ ఎక్స్పైర్ ఉంది, ఈ వీక్లో ఎక్స్పైర్ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మార్కెట్స్ మూవ్మెంట్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు? మంత్లీ సెటిల్మెంట్ ఎల్లుండి మనకి ఎక్స్పైర్ కాబోతోంది డెరివేటివ్స్. సో బేసికల్గా ఇప్పటివరకు చూస్తే కనుక ఎఫ్ఐస్ కొంచెం లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి బహుశా కొంచెము ఈ 2 రోజుల్లో కొంచెం లాంగ్ అన్వైండింగ్ జరిగే అవకాశం ఉంది. జనరల్గా ఎప్పుడంటే 2 రోజుల ముందు ట్యూస్డే మధ్యాహ్నం 12 తర్వాత మనకి జనరల్గా మనకి యాక్టివిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఇవాళ మధ్యాహ్నం 12 తర్వాత కనుక హై లెవెల్ నుంచి సెల్లింగ్ ఉందంటే కనుక అక్యుములేటెడ్ లాంగ్ పొజిషన్స్ ఎక్కువగా ఉన్నట్టు అప్పుడు కొంచెం సెల్లింగ్ ప్రెషర్కి తోటి మార్కెట్ పడే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఇవాళ మధ్యాహ్నం ఆఫ్టర్ 12 తర్వాత కనుక మార్కెట్ మరింత పెరిగితే మార్కెట్లో హై లెవెల్లో షార్ట్ పొజిషన్స్ ఉన్నట్టు షార్ట్ కవరింగ్ బిగిన్ అయ్యి మార్కెట్ కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా భావించవచ్చు. సో బట్ ఏదైనప్పటికీ ఈ మధ్య మనం చూసాము లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా F&Oలో ఫ్యూచర్ ఆప్షన్స్ చూస్తే కనుక విపరీతమైన మనకి స్పెక్యులేషన్ పెరగడంతో రెగ్యులేటర్స్ కూడా చూస్తే చాలామంది సర్ప్రైజ్ అయిపోయారు. మార్కెట్ వర్గాలు కూడా ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఈ వాల్యూమ్స్ BSE NSEలో ఇంత భారీగా పెరగడంతో చాలామంది మార్కెట్ విశ్లేషకులు కూడా స్టన్ అయినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి మనకి సెబీ మనకి ఎల్లుండి మనకి ఒక మీట్లో డిస్కస్ చేసి దీని గురించి మనకి బహుశా కొంచెం F&Oలో ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీ తగ్గించడం కోసం కొంచెం ఫ్రెష్ ప్రపోజల్స్ తీసుకొస్తున్నట్టు కనిపిస్తుంది. బహుశా కొంచెం ట్యాక్స్ కూడా కొంచెం పెంచే అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు భావిస్తాయి. సో ఈ ప్రపోజల్స్ కనుక రేపు యూనియన్ గవర్నమెంట్కి ఇచ్చి బడ్జెట్లో కనుక తీసుకొస్తే కనుక మార్కెట్ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే కొంచెం వాల్యూమ్స్ కొంచెం భారీ స్థాయిలో రికార్డ్ స్థాయిలో అనూహ్యమైన స్థాయిలో పెరుగుతుంది కాబట్టి ఈ స్పెక్యులేటివిటీ తగ్గాలనే ఉద్దేశంతో బహుశా మనకి శుక్రవారం సెబీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్ గా ఎక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు అంటే టెక్నికల్ గా అంటే అడ్డంకిని ఎక్కడ బ్రేక్అవుట్ చేయొచ్చు అంటారు? లాస్ట్ ఒక 4 రోజులుగా చూస్తే కనుక మార్కెట్ 23,600 స్థాయి 650 స్థాయి వరకు వెళ్ళి కొంచెం రివర్స్ అవటం అనేది మనం చూస్తున్నాం. ఆల్రెడీ 4 సార్లు అటెంప్ట్ చేసింది, ఇప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ 5వ అటెంప్ట్ చేస్తుంది. సో ఒకవేళ కనుక ఇన్వెస్టర్లు ముఖ్యంగా షార్ట్ టర్మ్లో ఫ్యూచర్ ట్రేడర్స్ కనుక బై పొజిషన్స్ తీసుకోవాలంటే ఈ 23,650 లెవెల్స్ కనుక బ్రేక్అవుట్ అయిపోయి దానిపైన కనుక క్లోజ్ అవుతే షార్ట్ టర్మ్లో మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఒక ఇండికేషన్ వచ్చిందనుకోవచ్చు. ఒకవేళ కనుక 23,650 కనుక మార్కెట్ ఛేదించి బ్రేక్అవుట్ అవుతే నెక్స్ట్ స్థాయి 24,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మార్కెట్ ఇమీడియట్గా సపోర్ట్ చూస్తే 23,500 ఉంది కాబట్టి మార్కెట్ కనుక ఇవాళ క్లోజింగ్ సమయానికి 23,500 కింద క్లోజ్ అవుతే అప్పుడు కొంచెం షార్ట్ టర్మ్ వీక్నెస్ ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా మనం భావించవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక లాస్ట్ 1 వీక్గా భారీగా 1000 పాయింట్ల వరకు పెరిగింది. అలాగే మనకి 52,000 స్థాయి దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ 52,000 పైన కనుక నిలబడితే క్లోజ్ అవుతే కనుక మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించినట్టుగా మనం టెక్నికల్గా అర్థం చేసుకోవచ్చు. ఈ వీక్ ఏమైనా ఐపీఓకి వచ్చే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఈ వారం చూస్తే కనుక రికార్డ్ స్థాయిలో 12 కంపెనీస్ ప్రైమరీ మార్కెట్లో ఐపీఓకి రాబోతోంది. ఇందులో చూస్తే కనుక ఈ 12 కంపెనీస్లో 9 కంపెనీస్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అలాగే 3 కంపెనీస్ మటుకు టాప్ కంపెనీస్. ఒక కంపెనీ చూస్తే కనుక స్టాన్లీ లైఫ్ స్టైల్ టాప్ ప్రీమియం ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ, ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ. అలాగే రెండో కంపెనీ చూస్తే కనుక లిక్కర్ కంపెనీ కూడా చూస్తే కనుక 22 కంపెనీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్న ఒక మేజర్ కంపెనీ. అలాగే మూడో కంపెనీ చూస్తే కనుక విరాజ్ స్టీల్. ఈ స్టీల్ కంపెనీ కూడా చూస్తే కనుక చాలా కంపెనీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీ. సో ఈ 3 కొంచెం పెద్ద కంపెనీస్, మిగతా 9 కంపెనీస్ కొంచెం